విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. కాకా నమస్తేనా. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అవుతుంది కదా, సంవత్సర కాలంలో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, మరి మంచిగా జరుగుతుందా? మంచిగా చదివితే కొన్ని వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి కొన్ని చదువుతలేవు. ఏం జరుగుతలేవు మరి? అది మహిళలకు 2500 లెక్క ఇస్తున్నాడు, అవి రాలేవు. మళ్ళా అంగన్వాడీ టీచర్లకు వాళ్ళకు అవి రాలేవు. మనము జాగ లేకపోతే 5 లక్షలు పెట్టి ఇల్లు పూర్తి చేస్తా అనేది ఒకటి యాప్ రూపొందించండి కదా, మరి చేస్తాడేమో 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు కదా భూమి ఉన్న వాళ్ళకి. అసలు ఉన్నది ఆల్రెడీ ఎప్పటి నుంచి అవుతున్నారు? అసలు ఉన్నది, ఇలాంటి ఏది లేదు. ఒకటి రైతు మన రైతులది మాఫ్ చేసిండు అంతే. రైతు రుణమాఫీ రుణమాఫీ ఉందా భూమి మరి? ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. ఎంతవరకు తీసుకున్నావు నువ్వు రుణం? నేను 60,000 తీసుకున్నాను. 60,000 తీసుకున్నావు. మరి రుణమాఫీ జరిగిందా? మాఫీ మాఫీ. మరి గతంలో కేసీఆర్ గారు 2 విడతలుగా రైతు బంధు వేసిండు కదా, మరి ఈయన కూడా రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి ఇంకానైతే వేస్తలేడు. మరి దీని గురించి ఏం మాట్లాడతావు? అదే రైతు బంధు అదే ఎందుకు వేస్తలేడు, ఎందుకు గురించి అట్లా అంటే రైతు భరోసా దసరాలోపే వేస్తా ఉన్నాడు, మరి ఇంకేస్తలేడు. మరి దీని గురించి ఏం మాట్లాడతాను? వేయాలి, వేయకపోతే కలవదు కదా. వాళ్ళ ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, వాళ్ళు వెంబడినే వాళ్ళ జాబ్ చేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసారు, మా పైసలు పింఛన్ ఇచ్చేసారు, పింఛన్లకు ఇచ్చారు, అందరికి ఓలేయాలి పైసలు డబ్బులు ఇచ్చేసారు కేసీఆర్. ఇట్లా రేవంత్ రెడ్డి మాకు ఫేమస్ అన్నట్టు మేము చేసుకున్నాం, ఓటేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అట్లా మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు 2 ఎకరాలు ఉందంటున్నావు కదా, మరి సన్నపట్లు వేసినావు దొడ్డట్లు వేసినావు? మరి సన్నపట్లకు బోనస్ ఇస్తున్నాడు కదా, మరి ఎంతవరకు వేసిండు? ఇంకా రాలేదు బోనస్, రాలేవు. బోనస్ రాలేదు. మరి వేస్తున్నాడు కానీ సన్నపట్లకు బోనస్ వేస్తున్నా అని చెప్తున్నారు కదా కాంగ్రెస్ నాయకులు, మరి దీనిపై ఏమంటారు? ఇంకా రాలేదు. కొంతమందికి వచ్చే కొంతమంది కాలేదు. కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలేదు. ఓకే, మరి ఊర్లలో రైతులందరూ రైతు పండుగ సంబరాలు చేసుకుంటున్నారట, మరి రైతులకు మంచి జరిగిందంట? ఏమో ఇదైతే మాత్రం ఏం రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇస్తా అన్నారు కదా, మరి ఈ 6 గ్యారంటీలలో మీకు ఎంతవరకు అందుతున్నాయి? 6 గ్యారంటీల మొత్తం 2 గ్యారంటీలు అయినాయి. ఒకటి బ్యాంక్ మాఫీ, ఒకటి మరొకటి ఏది కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్. ఈ 2 అయినాయి మొత్తం. ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఒకటి 3, ఇంకా 3 రావాలి. మరి ఎట్లుండే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా, మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందంట? ఇక మనం ఏం చెప్పలేము కదా. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంట? ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందా? ఇక మనము దాని గురించి ఏం చెప్పలేము. ఇక దాదా నమస్తేనే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా ఉందా? ఎవరి ప్రభుత్వం మంచిగా లేదు. మరి మా మొదలకి ఇంత రైతు బంధు వచ్చే బయట అది బందా పింఛి 4,000 ఇస్తాను, నువ్వు అందరికి ఇచ్చినాడు ఇస్తావేమో, నువ్వు అసలు కూడా కొట్టి ఇచ్చినాడు. లేడీస్కేమో ఉత్తర బస్సులు దింపితే ఇటుకాడ ఆ దొంగకుంటాయి, పుణ్యానికి పోయినా బస్సు నీతో యాత్ర పోవచ్చు. ఇక పైన అంటే మరి పెన్షన్ 2,000 4,000 చేస్తా అన్నాడు కదా, మరి అది చేయలేదు. 2,000కు 4,000 చేస్తాను, ఎన్నడు చేస్తాడు తెలియదు. మనం అనేది చెప్పేది మీరు అడిగేది మేము చెప్తున్నాం. 4,000 ఇస్తా అన్నందుకే కదా నువ్వు ఓటేసినావు పోయి, మరి ఓటేసినందుకు మరి 4,000 ఇస్తలేడు. నేను ఒక్కని కాదు, ఒక జిల్లా చేసినానికి ఏం కాదు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ ఎమ్మెల్యేలకు ఓటు వాళ్ళే, అక్కడిని వాడేది నల్లగొండ దిక్కెళ్ళి వీటన్ని ఈ ఎమ్మెల్యేలే గెలిచారు. ఈట 5-6 పనికి అక్కడ మెజార్టీ వచ్చింది, అయిపోయి ఇంకేం చేస్తాం. అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అని చెప్పిండు కదా, మరి ఈ 6 గ్యారంటీలు మీకు అందుతున్నాయి ఊర్లలో? వడ్లు అమ్ముతున్నాయి, అమ్ముతున్నాయి. వడ్ల కాడ పైసలు వస్తున్నాయా మరి? పైసలు వేస్తుండే గది ఒకటి తప్పలే. ఇంకా అంటే ఇప్పుడు సన్నాలకు బోనస్లు ఇస్తా అంటున్నాడు కదా, మరి వేస్తున్నాడా బోనస్? ఏమో మేము పడవ అనేసి కొడుకులు పండించి రాలే, ఏం తెలుస్తుందో మనకేం తెలియదు. బోనస్ వచ్చింది తెలియదు, దారి వచ్చింది తెలియదు. అంటే మీరు గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా చూసిరు కదా, మరి ఆ ప్రభుత్వం ఎట్లుండే మరి? అది 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 ఇంకా నాశనం చేసేది, అది రెడ్డిస్కు నాశనం చేసేది వచ్చింది. ఇంత మాకు ఉన్నదే లవాన్ భూములు, పట్టాలు లేవు ఎక్కువ. లవాన్లు నాటుకొంచుకుంటావా, మనకు కట్టిస్తాడు 10-5, ఎప్పటికి మన పిల్లలు బతికేది కదా పొలం. గది ఆలోచన. అంటే లవాన్య భూములు అమ్మక తిన్నాడు కేసీఆర్ అంటున్నావు, మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎట్లా చేస్తున్నాడు మరి? ఇంకా అది చెప్తే కదా ఇదే కథ చేస్తుండు. ఇక వేసేది అన్ని ఆగ్దానాలు తప్పిండు, ఇక మరి వేస్తాడా పోతాడా? సంక్రాంతి సంవత్సర కాలంలో మేము విజయం సాధించినాం అని చెప్పేసి విజయోత్సవ సభలు అనేది పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి, మరి దాని గురించి ఎందుకు కోసం పెడతా ఉన్నాడు ఆయన? ఏమో తెలియదు మనకు పెద్ద మందులు అయినా మనకు మైండ్ కూడా తెలియదు. కాక అట్లా సాధారణలో తిరిగేతోళ్ళు కావాలి. ఏటంటే అప్పుడు పోయినా తీయాలి తాగించినాం, కానీ ఇంట్లోకి వెళ్ళి నడవరాదా, ఇంకెట్ పోతాం.
అంతే అంటే ఊర్లలో పెద్ద మనుషులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇగో ఈడ 12 దిక్కులు ఉంటారు. నేను ఓ దిక్కున్నా, నువ్వో దిక్కున్నావు, నువ్వో దిక్కున్నావు, నువ్వో దిక్కున్నావు. ఇక ఫోన్కి మంచిది అంటారు, ఒకటి చెడుది అంటారు. ఇక అంటే మరి దాన్ని కొందరు అంటున్నారు ఏమంటున్నారు అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే అంతో కొంత జరిగింది, మంచి జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని చతికిల పడిపోయినాయి, ఏం జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి అదే అది జరుగుతలే అని చెప్తున్నాం కదా. ఆయన ఇచ్చిండు, కరెక్టే. కేసీఆర్ అన్ని ఇచ్చిండు. ఆడు లావాన్ భూములు అమ్ముకుంటే ఎన్నో ఊళ్ళకెళ్ళి అమ్ముకుంటే తెచ్చి ఇచ్చిండు. మరి ఆ సంపాదించుకోకనే ఇచ్చిండా? అది వీడు సంపాదించుకుంటుండేమో ఇక. అంటే రేవంత్ రెడ్డి కూడా సంపాదించుకున్నారు. మరి అది వచ్చింది ఎందుకు? అప్పుడు ఖర్చు పెట్టింది వాళ్ళు తింటానికే, మనం తింటాం కాదు, వాళ్ళు తింటానికే.